ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్ ఫ్రీ శాండ్. అసలు ఈ ఫ్రీ శాండ్ పాలసీ వల్ల ఉపయోగాలు ఏంటి? మనకెందుకు ఫ్రీగా శాండ్ ఇవ్వాలి? ఇదేమి కొత్త పాలసీ కాదండి. జస్ట్ దాట్ ప్రీవియస్ గవర్నమెంట్ దీన్ని తీసేసింది. దీన్ని తీసేయడం వల్ల మనకి చాలా నష్టాలు జరిగాయి. ఫస్ట్, శాండ్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. వైజాగ్ నుంచి ఒక ట్రక్ శాండ్ 20,000 దాకా వెళ్ళింది. సెకండ్, ఇల్లీగల్ శాండ్ మైనింగ్ యాక్టివిటీస్ పిచ్చిగా పెరిగిపోయాయి. ఏపీ నుంచి హైదరాబాద్, బెంగళూరు లాంటి సిటీస్కి శాండ్ని తీసుకుని వెళ్ళి ఒక ట్రక్ శాండ్ని 80,000 నుంచి ₹1,00,000 వరకు అమ్మినట్టు ఎలిగేషన్స్ ఉన్నాయి. థర్డ్, శాండ్ ధరలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల పోర్ పీపుల్, లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ వరకు వీళ్ళందరూ ఇల్లు కట్టుకోవాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. కన్స్ట్రక్షన్స్ ఆగిపోవడం అంటే డైలీ వేజ్ వర్కర్స్కి, కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేస్తున్న వర్కర్స్కి పని లేకపోవడం అంటే బ్రతుకు తెరువు లేకపోవడం. బ్రతుకు తెరువు లేనప్పుడు బతకడం కంటే చనిపోవడం ఈజీ అనుకుని చాలామంది సూసైడ్ చేసుకున్న కేసెస్ కూడా ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ని ట్యాకిల్ చేయడానికి సిబిఎన్ గారి ప్రభుత్వం తిరిగి ఈ ఫ్రీ శాండ్ పాలసీని తీసుకొచ్చింది. కానీ చెప్పిన మాట నిలబెట్టుకోవాలి కాబట్టి ఫ్రీ ఇసుక ఇచ్చాం. అందరూ ప్రజలు హ్యాపీగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్లో కొంతమంది మాత్రం కడుపు నొప్పి వచ్చేసింది. అది చూసిన తర్వాత ఉంటాయి సమస్యలు ఉంటాయి. విల్ డూ ఇట్. దాన్ని ఇంకా మాస్టరైజ్ చేయాలి. ఎక్కడ ఎవ్వరు కూడా మిస్యూజ్ చేయకుండా దాన్ని ప్రాపర్గా ప్రజలకు అందే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. విల్ డూ ఇట్. థ్యాంక్ యూ. ఎంత ఒక 48 లక్షల మెట్రిక్ టన్నుల అవైలబిలిటీలో ఉందని నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఇరిగేషన్ ద్వారా శాండ్ తీసుకునే అవకాశం ఉంది. అంటే బోట్ మెన్ సొసైటీ అవన్నీ అది తీస్తే ఒక 60-70 లక్షల మెట్రిక్ టన్నులు వస్తుంది. ఆ రేటుకే వాళ్ళు చేసిన రేటు సేమ్ రేట్ చేసి ఎక్కడ రేటు అక్కడ తీసేపోమంటున్నాం. జిల్లా అడ్మినిస్ట్రేషన్ డిసైడ్ చేసుకుంటారు. ఈ ఫ్రీ శాండ్ పాలసీ వల్ల ఇల్లీగల్ మైనింగ్ యాక్టివిటీస్ని భారీగా తగ్గించవచ్చు. సిబిఎన్ గారి ప్రభుత్వం ఈ శాండ్ పర్చేస్కి సంబంధించిన పేమెంట్స్ అన్నిటినీ డిజిటలైజ్ చేసింది. అంటే ఎవరు ఎంత శాండ్ తీసుకుంటున్నారు అన్న డేటా ట్రాక్ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. ఈ పాలసీ వల్ల ఆగిపోయిన కన్స్ట్రక్షన్స్ తిరిగి మొదలవుతాయి. కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి విపరీతంగా బూస్ట్ దొరుకుతుంది అండ్ ఎఫోర్డబిలిటీ పెరుగుతుంది. మనలాంటి సామాన్యులు ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక ధరలు చూసి భయపడి ఆగిపోవాల్సిన దుస్థితి రాదు. ఫ్రీ అంటున్నారే కానీ ఇది కంప్లీట్గా ఫ్రీ కాదు కదా అని చాలా మంది పాయింట్అవుట్ చేస్తున్నారు యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ అ బ్యాడ్ థింగ్. కానీ నా వరకు దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వై ఐ లైక్ దిస్ పాలసీ. డోంట్ గెట్ మీ రాంగ్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఫ్రీబీస్ కానివ్వండి, వెల్ఫేర్ స్కీమ్స్ కానివ్వండి, ఒక ఎక్స్టెంట్ తర్వాత జనాలకి మంచి కంటే ఎక్కువ హాని చేస్తాయి. జనాలని గవర్నమెంట్ మీద డిపెండ్ అయ్యేటట్టు చేస్తాయి. ఈ పాలసీని ఇలా కంప్లీట్గా ఫ్రీగా పెట్టకపోవడం వల్ల గవర్నమెంట్కి కాదు జనాలకి కూడా ఒక అకౌంటబిలిటీ ఉంటుంది. ఇప్పుడు కూడా గవర్నమెంట్ ఛార్జ్ చేస్తోంది తవ్వటానికి, లోడింగ్కి, ట్రాన్స్పోర్టేషన్కి, మెయింటెనెన్స్కి. అది కూడా మినిమల్గా. రోజు ఎంత శాండ్ అవైలబుల్గా ఉంది అన్న విషయం ఎప్పటికప్పుడు మనం www.mines.ap.gov.in చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. రోజుకి 20 tons ఆఫ్ శాండ్ మాత్రమే మనం తీసుకుని వెళ్ళొచ్చు. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు స్టాక్ యార్డ్స్ ఓపెన్గా ఉంటాయి. రోజుకి ఎంత శాండ్ అమ్ముడైంది అన్న విషయం రోజు నైట్ 8 o'clockకి మైన్స్ పోర్టల్లో అప్లోడ్ చేస్తారు. ఇప్పుడు మనకి శాండ్ కావాలి అంటే ఎలా తీసుకోవాలి? శాండ్ డిపో దగ్గరికి వెళ్ళి ఆధార్ కార్డ్, ఫోన్ నెంబర్, ఇంటి అడ్రస్, వెహికల్ నెంబర్ ఇచ్చి లోడింగ్ ఇంకా ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఆన్లైన్లో పే చేయాలి. ఫస్ట్ ఎవరు వెళ్తే వాళ్ళకి ఫస్ట్ శాండ్ని లోడ్ చేస్తారు. ఇటువంటి పాలసీస్ని తీసుకుని వచ్చి కన్సిస్టెంట్గా ఇంతే ట్రాన్స్పరెన్సీని అన్ని పాలసీస్లో చూపించగలిగితే మన గవర్నమెంట్ సక్సెస్కి అదే మొదటి మెట్టు అవుతుంది.